కథామంజరి మే 2025 శ్రావ్య సంచిక. కథ పారిజాతం కథ. కలం వెంకటమణి. గళం సరస్వతి కరవది. పారిజాతాన్ని అంటే ఆడమనిషిని అనుకున్నారు కానండే, నేను పారిజాతం మొక్కని. అయితే అన్ని చెట్ల మాదిరి చెట్టును కానండి, ఓ పథకం చెట్టుని. అంటే సహజంగా నేలన మొలిచిన దాన్ని కాను అని అర్థం అన్నమాట. నీరు మొక్క పథకం కింద నాటబడిన మొక్కనన్నమాట. ఈ పథకాల గురించి ఎవరికైనా తెలియంది ఏముంటుంది? ఈ రోజున చెట్టుకో పథకం, పుట్టకో పథకం. ఒకడేమో ఆడపడుచుకు చీర సారా పెడతానంటాడు, ఇంకోడేమో పసుపు కుంకుమ ఇస్తానంటాడు. పుట్టే బిడ్డకు పురిటి ఖర్చులు ఇస్తానని ఒకడంటే, సావు ఖర్చులకు నజరానా ప్రకటిస్తాడు మరొకడు. అలాగున్నది పార్టీలతో వ్యవహారం. దేశంలోన రాజకీయ పార్టీలకు కొద ఉందో లేదో నాకు తెలదు కానీ, అవి అధికారం లాక్కోవడానికి పెట్టే పథకాలకి మాత్రం కొదవలేనట్టుగుంది. ఓటర్ల కోసం పెట్టే ఈ పథకాలు చాలవని చెట్లకి పిట్లకి కూడా పథకాలు పెడుతున్నారు. నియోజకవర్గాల్లో ఓటర్లతో పాటుగా జంతువులకి, మా చెట్లకి కూడా నాయకులే ప్రాతినిధ్యం వహిస్తారంట కదా. మరి మొత్తానికి ఈ పార్టీల పుణ్యమా అని మాకు ఓ పథకం పుట్టింది. అదిగో అసుమంటి ఓ పథకం కిందే నేను పుట్టాను. నా పుట్టుకైతే అందరిలాంటి పుట్టుక కాదండోయ్, మహారాజా పుట్టుక. ఏడాది కిందటి మాట. ఆ రోజు మా చక్కని రోజంట. నిజానికి మా చెట్లకి పుట్లకి మంచి రోజులుంటాయా? ఆకుపచ్చగుండే కాలం వెళ్ళా మంచి కాలమే, కరువు పట్టిన కాలం వెళ్ళా చెడ్డ కాలమే. మాకేమన్నా కులమా మతమా మంచి చెడ్డ ఎంచి చూసుకోవడానికి? ఏదీ లేదు. సర్లేండి, మీ మనుషులకు మంచి రోజైన ఆ రోజున ప్రభుత్వ పెద్దలు చోడవరంలోని ప్రభుత్వ పోరంబోకు భూమిలో వనాన్ని పెంచడానికి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టారు. పెద్దింటోడి పెళ్లికి పందిరేసినట్టు టెంట్లేసారు. ఓహ్, ఎటు చూసినా పచ్చ సొక్కా మనుషులే. జాతరకు వచ్చినట్టు వచ్చారు జనాలు. 9-10 నిమిషాలకని ముహూర్తం ఖరారు చేశారు. మంత్రిగోరు రావాలా, మొక్క నాటాలా? మంత్రిగోరి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నేను నా తోటి మొక్కలందరము ఓ మూలన పడున్నాం. మమ్మల్ని అందరినీ అంతకు ముందు రోజే పాడుకోట అనే పల్లెటూరులోని నర్సరీ నుండి ట్రాక్టర్లు వేసుకొచ్చి అక్కడ పడేశారు. నలుగురితో పాటుగా మంత్రిగోరి కోసం ఎదురు చూపులు మాకు తప్పలేదు. ముహూర్తం వేళకి మంత్రులు ఎప్పుడు రారంట కదా. మంత్రి వచ్చిన టైమే ముహూర్తం టైం అంట కదా. శివరాఖరికి మంత్రి గారు వచ్చినారు. అంతే, ఒక్కపాళిగా అక్కడంతా కోలాహలం. బుగ్గకారు చుట్టూ మంది మార్బలం చుట్టుముట్టినారు. మంత్రి గోరంటే మగాయన అనుకున్నాను, తీరా చూస్తే ఆడమనిషి. చక్కని చుక్కనాగుంది మనిషి. ముందు మొక్కలు నాటాక ఆ పైన మీటింగ్ ఎట్టుకున్నారు. వేదికకు కుసింత దూరంలో శిలాపలకం కాడ ఓ 4 గోతులు తీసుంచారు. ఒక గొయ్యేమో మంత్రి గోరికి, మిగిలిన గొయ్యిలేమో చుట్టుపక్కల ఎమ్మెల్యే బావులకి కేటాయించారు. బిళ్ళ బంట్రోతులు బకెట్లతో నీళ్లు పట్టుకొచ్చినాక మంత్రి గారిని గోతుల కాడికి తోడ్కొని వచ్చారు. అంత క్రితమే నన్ను, నాతోటి మరికొన్ని పారిజాతం మొక్కలను పట్టుకెళ్ళి ఆ గోతుల కాడు ఉంచారు. శిలాఫలకానికి ఇరుపక్కల పారిజాతం మొక్కల్ని పాతే కార్యక్రమం ప్రారంభిస్తారంట. అప్పుడు నానొకటే టెన్షన్ పడిపోనాను. మా అందరిలోన ఏ మొక్కను మంత్రిగోరు తన స్వహస్తాలతో నాటుతారా అని నాలో కంగారు పుట్టేసింది. మంత్రిగోరు చేతుల మీద నాటబడే మొక్కకే కదా విలువ. ఆ భాగ్యం నాకే దక్కాలనుకున్నాను. ఏ జన్మాన ఏ పుణ్యం చేసుకున్నాను. నాటమని చెప్పి నన్ను మంత్రిగోరు చేతిలో పెట్టారు. మంత్రిగోరు చేతిలో నేను. ఆ క్షణాన నా ఆకులు అల్లల్లాడలేదంటే నమ్మండి. పిల్లాడిని ఎత్తుకున్నట్లు మంత్రిగోరు నన్ను ఎత్తి పట్టుకొని పేపరోళ్ళకి పోజులిచ్చారు. ఒక్కసారిగా కెమెరాలు క్లిక్ క్లిక్ మన్నాయి. అటుపైన ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు పెట్టని మంత్రిగోరు అతి కష్టం మీద నడుం వంచి గొంతు కూకుని ఓ పక్క వెండి జరి అంచు చీర నలిగిపోతున్నా లెక్క చేయక నన్ను ఆప్యాయంగా గోతులో పెట్టారు. బంగారు గాజులు తొడుక్కుని ఉన్న ఎర్రని కోమలమైన చేతులతో గుప్పెడు మన్ను తీసి నా మొదల వద్ద పోసారు. ఓ డొక్కుతో నీళ్లు కూడా పోసారు. ఎంత మహద్దశ పట్టేసినాది నాకు అని మురిసిపోనాను. ఆ క్షణాన ఈ జరుగుబాటంతా నాకేనా అన్న అనుమానమో కలిగినాది.
కలేమో అనిపించినాది. ఇక మన్నాడు అన్ని పేపర్లలోనూ నా ఫోటోలే పడ్డాయంట. అంత గొప్ప పుట్టుక పుట్టిన దాన్ని అంత గొప్పగా బతికినానా అంటే లేదు. ఆ రోజున అలా సహజవనం శిలాఫలకం కాడ 4 పారిజాతం మొక్కలు నాటినాక మొత్తంగా ఆ 25 ఎకరాల భూమిలోన కానుగ, మామిడి, బాదం, వేప తదితర మొక్కలు నాటినారు. మాకు నీళ్ల కోసం బోరింగు తవ్వినారు, కానీ నీళ్ళడలేదు. మా సంరక్షణ బాధ్యతను ఎవరో కాంట్రాక్టర్కి అప్పగించారు. ఆ కాంట్రాక్టర్ ఆ బాధ్యతను ఓ తోట మనిషి చేతిలో పెట్టాడు. అతగోడు కొత్త పెళ్ళాన్ని చూసుకున్నట్టు మమ్మల్ని కొన్నాళ్ళు చూశాడు. మాకు దన్నుకి ఊతకర్రలు కట్టాడు. వారానికి పారానికి కలుపు తీసేవాడు. మేం భూమికి 2 అడుగుల ఎత్తుకు ఎదిగొచ్చేసరికి ఆ తోట మనిషి మా మీద సీత కన్నేసేసినాడు. పెళ్ళాం మీద మోసట్టేసిపోయిన మొగుళ్ళ ఏదో 4 రోజులకి 5 రోజులకి ట్యాంకర్ వేసుకొచ్చి మా ముఖాన కాసిన్ని నీళ్లు కొట్టి పోయేవాడు. ఆదివారాలు వస్తే ఆ నీళ్లకి సెలవే. అలా శీతాకాలం వెళ్ళినాది, వేసవికాలం వెళ్ళినాది. ఎన్నికలు వచ్చినాయి. కాలం ఎల్లకాలం ఒకనాగా ఉండదు కదా. తిరిగి వర్షాకాలము వచ్చినది. అరకొరగా కురిసిన ఏదో నీళ్ల చుక్కలంటే కరువు లేకుండా పోయింది, కానీ గాలివాన్లకి ఊతకర్రలు పడిపోయి చాలా మొక్కలకి దన్ను లేకుండా పోయింది. కొన్ని మొక్కల నేల కొరికిపోగా కొన్నింటి కొమ్మలు ఇరిగిపోనాయి. కలుపు పెరిగిపోయి కొన్ని మొక్కలు ఎదుగు బొదుగునేక భూమిలోకే ఉండిపోనాయి. మొక్కుతా మూలుగుతా రోజులు వెళ్ళిపోతుండగా మా మొక్కలకు నీళ్లు పోసే కాంట్రాక్టరు అప్పుల పాలైపోయి పథకం వదిలేసి పోనాడని తెలిసింది. మా గుండెల్లో రాయడిపోనాది. అంతవరకు అమాసకు పున్నానికి అన్నట్లయినా నీళ్లు పోసేవారు. ఇక అవి లేకుండా పోయినాయి. తోట మనిషి పూర్తిగా రావడం మానేసాడు. చలికాలం ఎలాగో అలాగా నెట్టుకొచ్చేసినాం. ఈలోపు పుట్టింటికి వెళ్ళిన కూతుర్లా వేసవి తిరిగి వచ్చేసినది. భూమిలో ఉన్న నీళ్లు చూస్తే పేదోడింటి బియ్యం గోన్లో బియ్యంలా నిండుకుంటున్నాయి. వేసవి ముదురుతున్న కొద్దీ ఆ తడి అందకుండా పోతున్నది. అసలుకేంటి సమస్య అని మా మొక్కలందరం తలలు పట్టుకుని ఆలోచిస్తా కూకున్నాం. ఎంత ఆలోచించినా మాకేమీ బోధపడలేదు. ఓ పక్క రోజు రోజుకి ఎండ మండుకుపోతా ఉంది. కొన్ని మొక్కలు అప్పటికే నీరసించి చిక్కి చచ్చిపోనాయి. గొంతులో కసిన్ని నీళ్ల చుక్కలు పోసే దిక్కు కోసం చకోర పక్షినాగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఇంతలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం వచ్చి పడినది. ఏ ప్రబుద్ధుడైనా మాకేసి చూస్తాడేమో అనుకున్నాం, కానీ ఎవళ్ళు చూసిన పాపాన పోలేదు. ఆ మరుసటి రోజున మాత్రం పచ్చచొక్కా పార్టీ మనుషులు విలేకరులని ఎంటేసుకొచ్చారు. వాలిపోయిన మా కొమ్మలను, పాలిపోయిన మా ముఖాలను వంగి వంగి ఫోటోలు తీసుకున్నారు. మెడలో జర్రిపోతంత గొలుసు, చేతికి కడియల్లాంటి మండ చేయిను, 10 వేళ్లకి 10 బంగారపు టుంగరాలు గల ఒక లావుపాటి బొజ్జ మనిషి నాకు దగ్గరలో నిలబడి, చూసారా మా హయాంలో నాటిన మొక్కల పరిస్థితి, ఈ విషయమై మేము కోర్టుకు వెళ్ళబోతున్నాం అని విలేకరులకు ఏవేవో మాటలు నూరిపోసాడు. చెవొగ్గి ఆ మాటలన్నీ విన్నాను నేను. విలేకరులు కింద మీద పడి ఏదో రాసుకున్నాక అంతా వెళ్ళిపోయారు. తర్వాత ఒకరోజు ఎర్రచొక్క పార్టీ వాళ్ళు వచ్చారు. మా దుస్థితిని చూసి విలపించారు. వాళ్ళు చేయగలిగింది చేద్దామనుకుని మా మొక్కలన్నింటికి తలో చెంబుడు నీళ్లు పోసారు. చావబోతున్న వాడి నోట్లో తులసి నీళ్లు పడ్డట్టు ఆ కాసిని నీళ్లు పడి మా గొంతుల్ని తడిపోయాయి. వాళ్ళు పోతూ పోతూ పర్యావరణం దగ్గర కూడా రాజకీయాలేనా, అధికార పార్టీ రాజకీయాలు విడిచిపెట్టి మా సంరక్షణకు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పిపోయారు. అటుపైన పర్యావరణ ఉద్యమకారులంట ఆళ్ళొచ్చి మరో చెంబుడేసి నీళ్లు పోసి ప్రభుత్వానికి తమ మర వినిపించి వెళ్ళారు. ఈ తతంగాన్నంతా నా తోటి మొక్కలు వీధి నాటకం తిలకించినట్లు తిలకించాయి. నాకు నవ్వొచ్చినది. విరక్తిగా ఓ నవ్వు నవ్వుకున్నాను. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగినది నా పక్కనుండే బాదం పప్పు మొక్క. నవ్వక ఏం చేయను మరి, ఈ రాజకీయం ఉన్నది చూడు, పచ్చని మొక్కని కూడా నిలువునా ఎండగట్టేస్తుంది, మనకిక బతుకు లేనట్టుగే అని అన్నాను. అదేవలాగా అంటూ విస్తుపోయి చూసింది ఆ మొక్క. మనం ప్రతిపక్షం చెట్లం మరి, కారణం చెప్పాను. అర్థం కాకో మరెందుచేతనో ఆ మొక్క ప్రతిపక్షం చెట్లంటే అని అడిగినది. మనం పెరిగొచ్చిన నర్సరీ ఓనర్లు తాడిమట్టయ్య, మర్రి పెద్దమ్మలు
ఈ మనుషుల రాజకీయాల గురించి ఎన్ని విషయాలు చెప్పలేదు. చూడు, జరుగుతున్న సంగతుల్ని బట్టి చూస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోనాదని తెలుస్తుంది కదా. గతంలో అధికారంలో ఉన్న పచ్చ సొక్కాల పార్టీ మనల్ని నాటినాది. ఎన్నికల్లో ఆ పార్టీ తన అధికారాన్ని కోల్పోయినది. దాని స్థానంలో తెల్ల సొక్కాల పార్టీ అధికారంలోకి వచ్చినది. అప్పుడు ఈ తెల్ల సొక్కాల పార్టీకి పచ్చ సొక్కాల పార్టీ ప్రతిపక్షం అవుతుంది కదా. మన ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ప్రతిపక్షం శత్రువుగందా. మరి అసుమంటప్పుడు ఆ ప్రతిపక్షం ఎట్టిన పథకానికి చెందిన మనం ఏమవుతాం? ప్రతిపక్షం చెట్లమే అవుతాం కదా. ప్రతిపక్షం అంటేనే పడని అధికార పక్షానికి ఆ ప్రతిపక్షం పెట్టిన పథకాలంటే మాత్రం పడతాయా? పడవు. అంచేత వాటిని ఉంచరు. ఈ కారణం చేతనే మనకి నీళ్లు కూడా పుట్టవు అని చెప్తున్నది అని చెప్పాను నేను. అదేం కాదు, మన ప్రజాస్వామ్యం గురించి నాకు బొత్తిగా తెలదనుకున్నావా ఏటి? పార్టీలు ప్రజల సంక్షేమం కోసం ఒకదానికొకటి సహకరించుకొని పనిచేస్తాయని సిద్ధాంతులు ఏనాడో చెప్పారంట. వాళ్ళకంటే నీకు తెలుసునా? అయ్యేందుకు ఒకదానికొకటి కుమ్ములాడుకుంటాయి అని దీర్ఘం తీసింది ఆ పప్పు మొక్క. నువ్వు మరి సత్యకాలపు చెట్టులాగున్నావు. పుస్తకాల్లోని కబుర్లు చెప్తావేంటి? ఈ మధ్యకాలపు చరిత్రలో పార్టీ భేదాలు చూసుకోకుండా ప్రజల కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేసింది లేదంట. ఏదో శుభకార్యాలప్పుడు సావులప్పుడే ఈ నాయకులు పార్టీ భేదాలు మరిచి కలుసుకునేది. ఎప్పుడో బొంబాయి పేలుళ్ళప్పుడు అమాయక జనాలు చచ్చిపోతే అన్ని పార్టీలోళ్ళు కలిసి సంతాపం ప్రకటించినాయట. ఆ సమస్య మీద సామరస్యంగా చర్చించినాయట. అటుపైన జీతాల బిల్లుల కోసం పార్లమెంటులో చుట్టలు కాల్చుకోవడానికి ఒక ప్రత్యేక గది కోసం ఏకమైనాయంట. అరకొర ఏవో ఊసుమాలిన బిల్లుల మీద తప్ప అధికార పక్షం ప్రతిపక్షం కలిసి ప్రజల కోసం రాజకీయం చేసిందే లేదట. నిత్యం పార్టీ స్వార్థం చూసుకుంటా రాజకీయ లబ్ధి కోసం లేనిపోని రాజకీయాలు చెయ్యడమే వాళ్ళు చేసే రాజకీయం అంట. బయట జరుగుతున్నది చూస్తుంటే అదంతా నిజమేనని తెలుస్తుంది కదా. నిజంగా ప్రజల క్షేమం కోరి సహకరించుకునేవే అయితే బద్ధ శత్రువుల్లా ఒకదానికొకటి ఎందుకని వ్యతిరేకించుకోవాలా? గత ప్రభుత్వం ఎట్టిన నీరు మొక్క పథకం మంచిదే కదా. అమల్లో లోపాలుంటే ఉండొచ్చును, అవినీతి జరిగితే జరగొచ్చును. వాటిని సరి చెయ్యాలా? అలా చేయాల్సింది పోయి కొత్త ప్రభుత్వం ఏకంగా ఆ పథకానికి మంగళం పాడేసింది. పచ్చ చొక్కాల పార్టీ హయాంలో జరిగిన పూడికతీత పనులకి, చెరువుల పునరుద్ధరణ పనులకి, చెట్ల పెంపకానికి సంబంధించిన బిల్లుల్ని చెల్లించలేదంట. అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఆ బిల్లుల్ని పెండింగ్లో ఎట్టేసినాదంట. అదే పని అడిగితే విజిలెన్స్ తనిఖీలతో కొర్రీలు ఎట్టించేసి వాటిని ఆపించేసినాదంట. ఇంకేమున్నది? కాంట్రాక్టర్లు అప్పుల పాలైపోనారు, చేతుల్లో తడి ఆరిపోనాది, పథకం వదిలేసిపోయారు. మనకి నీళ్లు పోసే దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లే తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోర్టుకు ఎక్కుతున్నది. అప్పట్లో ఆ పథకం కింద లక్షల మొక్కలు నాటినారు. ఏదో చచ్చి చెడి ఈనాటికి ఎంతో కొంత ఎదిగొచ్చినాం. ఇంకొన్నాళ్ళు నీళ్లు పోతే ఇక ఎవళ్ళి సాయం లేకుండా మన బతికేదో మనం బతికేస్తాం. అలాంటి సమయంలో ఆ పథకం ఆపేసి ఈ కొత్త ప్రభుత్వం లచ్చన్న పచ్చహారం పేరు మీద కొత్త పథకం తెచ్చినాదంట. ఉన్న మొక్కలకు నీళ్ళోసి బతికించే దిక్కు లేదు కానీ పచ్చాంధ్రప్రదేశే లక్ష్యంగా ఎంతో దార్శనికతతో కొత్తగా 1,000,000 మొక్కలు నాటినారంట. నిజంగానే ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద, పర్యావరణం మీద అంత ప్రేమే గనక ఉంటే ఎవడు నాటిన మొక్కలనైనా ఒకే దృష్టితో చూడాలి కదా. పార్టీ పక్షపాతాలకు పోయి పచ్చని మొక్కని ఎండగట్టడం ఎంతవరకు సబు అని కాస్త కరగ్గానే సమాధానం ఇచ్చాను. ఆ బాదం పప్పు మొక్క సిగ్గుతో కొమ్మలు వాల్చేసుకుని ఉండిపోనాది. మనసు బాధ పెట్టుకున్నదేమోనని. ఈ పార్టీ రాజకీయాల తీరే అంత కాబోలు. నలుగురు కలిసి పార్టీ ఎడితే మన పార్టీ అన్న పక్షపాత బుద్ధి ఆళ్లలో ఏర్పడిపోద్ది. అదే పార్టీ ఫీలింగ్ అంటే. ప్రతి పార్టీకి అధికారం పట్టుకోవడమే లక్ష్యం కాబట్టి ప్రత్యర్థి పార్టీలను తొక్కీసైనా తమ పార్టీయే అధికారంలోకి రావాలని అనుకుంటాది. ఈ క్రమంలో పార్టీ స్వార్థాలు పెరిగిపోయి వాటి మధ్యన పచ్చగడ్డైతే బగ్గుమనిపోయేంత వైరం ఏర్పడిపోతుంది. ఈ వైరం వల్ల సమాజంలో ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోగా లేనిపోని సమస్యలు పుట్టుకొస్తున్నాయి. సమాజం అన్నిందాలా దుంపనాశనం అయిపోతుంది. ఆ వైరంతోటే కదా
ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసి పార్టీ పచ్చపాతాలతో చట్టసభల్లో కొట్టుకు చస్తున్నది. జాతి కుల మతాలు చూసుకోకుండా ఇద్దరు మామూలు మనుషులు కలుస్తారేమో గాని 2 పార్టీలకు చెందినోళ్ళు ప్రజాసేవ కోసం ఎంత మాత్రం చేత కలవరని నాకు అర్థమైపోనాది. ఒకవేళ 1-2 పార్టీలు జట్టు కట్టినాయన్నా అది ప్రజల కోసం అయ్యుండదు, నిక్కచ్చిగా తమ పార్టీ లబ్ధి కోసమే అవుతుంది. ప్రజాస్వామ్య వృక్షాన్ని వేరు పురుగుల్లా ఆశించి తొలిచేస్తున్నాయి కదా ఈ రాజకీయ పార్టీలు అని ఆ మొక్కను బుజ్జగించే ప్రయత్నం చేశాను. అంతోటున్నదా ఈ రాజకీయంలోనా అని ముక్కున వేలేసుకున్నది ఆ బాదం పప్పు మొక్క. ఆ గొడవ మూలంగా చాలా విషయాలే చర్చించుకున్నాం మాం. అగ్రహారం పోతే పోయినాది గాని చట్టం తెలిసొచ్చినాదని సంబరపడ్డాడట కదా వెనకటికి ఎవడు. నా అనుభవం మీద రాజకీయం తెలిసొచ్చినాదని నాకు అసుమంటి సంబడమే కలిగినది. ఈ ముచ్చటంతా జరిగి నెలవుతున్నా ఇంతవరకు ఎవరూ మా దిక్కు చూసింది లేదు. ఇప్పటికే నా తోటి మొక్కల్లో కొన్ని ఎండిపోనాయి. నేను ఇంకెంతకాలం పచ్చగా ఉంటానో తెల్దు. వాతావరణము ఆశాజనకంగా లేదు. 3 నెలలు పోతే గాని ఋతుపవనాలు రావు. అంతవరకు కాలం గడిసేది ఎలాగా ఏమీ అర్థం కాకుంటుంది. ఇంకో పక్క చూస్తే కోర్టులో కేసడిపోనాది. కోర్టుకెక్కినోడు గాడిదనెక్కినోడు ఒక్కటేనంట కదా. గాడిదలకు కాలం చెల్లిపోతున్నట్టుగా ఉన్నది కానీ ఈ సామెతకు కాలం చెల్లిపోయేలాగా లేదు. ఈ కోర్టు కేసు ఎప్పటికి తేల్తాదో, మా నోళ్లల్లో ఇన్న గలువు నీళ్లు ఎప్పుడు పడతాయో అంతవరకు మేము బతుకుంటామో లేదో ఏం చెప్పమంటారు. కథామంజరి మే 2025 శ్రావ్య సంచిక. కథ పారిజాతం కథ. కలం వెంకటమణి. గళం సరస్వతి కరవది.